ఏ హాస్పిటల్లో చూసినా, ఏ డయాగ్నోస్టిక్ సెంటర్లో చూసినా కానీ ప్రతి ఒక్కరి నోట మాట వినిపించేది ఏంటంటే ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని, యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని, బ్లడ్ అనేది లేనే లేదనేసి, హెయిర్ ఫాల్ అనేది ఉందని, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా అవే మాటలు వినిపిస్తున్నాయండి. వీటన్నిటికీ చెక్ పెట్టేటువంటి జ్యూస్ తయారు విధానం ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: పీల్ చేసినటువంటి బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు, ఈ సీజన్ లో ఎక్కువగా దొరికేటువంటి సిరకాయ ముక్కలు, అల్లం ముక్కలను, అలాగే మురింగ అదేనండి మునగాకు, వీలైతే పువ్వును కూడా వేసేసుకోండి. అలాగే అల్లం ముక్కను కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అలా మెత్తగా అయిన తర్వాత కొన్ని నానబెట్టినటువంటి చియా సీడ్స్ ను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా చాలా మంచిది హెల్త్ కి. ఆ తర్వాత మనకు ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలో వేసుకోండి. లేదా సిలికాన్ మోల్డర్స్ ఉంటాయి కదండి, అందులో కూడా వేసేసుకొని మీరు ఒక 4-5 గంటలు పెట్టినట్లయితే చక్కగా క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయండి. అలా రెడీ అయిపోయిన వాటిని మనం వాటర్ కావాల్సినన్ని వేసేసుకొని అందులో మీకు టేస్ట్ కి తగినన్ని క్యూబ్స్ వేసుకోవచ్చు. నేనైతే 2 యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే అందులో హనీని, కొంచెం లెమన్ జ్యూస్ ను కూడా ఫ్రెష్ ది వేసేసి కలిపేసేసి తాగారండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది మీకు మంచి యూస్ఫుల్ గా ఉంటుందండి హెల్త్ కి. ఇలా ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మనం ప్రతిరోజు కూడా ఈ హెల్తీ జ్యూస్ అయితే మనం తాగొచ్చండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఆఫీస్ లకు వెళ్ళిన వాళ్ళకి కానీ, టైం లేని వాళ్ళకి కానీ, బిజీగా ఉన్న వాళ్ళకి కానీ, ఆ రోజు ఏం చేస్తాంలే అనుకునే బద్దకస్తులకైనా కానీ ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే ఈ రోజు మనం హెల్దీ జ్యూస్ తీసుకున్నట్టుగా ఉంటుంది. మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. రియల్లీ ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ. ట్రస్ట్ మీ, ట్రై ఇట్.